పిచ్చుకపై బ్రహ్మాస్త్రమా? ఒక చిన్న దేశాన్ని లొంగదీసుకోవడానికి భారీగా బలగాలు మోహరించింది అగ్రరాజ్యం. తమ దేశంలోకి అక్రమంగా మాదక ద్రవ్యాలను రవాణా చేస్తుందనే వెనుజులాపై అమెరికా ఆరోపణ చేస్తుంది. ఇందుకోసం కరీబియన్ సముద్రంలో భారీ ఎత్తున బలగాలను దింపింది. వాస్తవానికి అగ్రరాజ్యం కన్ను అక్కడ అపార చమురు నిల్వలపై అన్నది బహిరంగ రహస్యం. వెనుజులాలో డ్రగ్స్ కార్టెల్ల విధ్వంసం ముసుగులో అక్కడ అపార చమురు నిక్షేపాలను చేజెక్కించుకునే దిశగా డొనాల్డ్ ట్రంప్ శరవేగంగా పావులు కదుపుతున్నారు. ఈ దాడిని వెనుజులా ఏమాత్రం తట్టుకోలేనిది వాస్తవం. ప్రపంచమంతా ఈ పరిణామాలను ఉత్కంఠగా చూస్తుంది. పశ్చిమాసియాలో, యూరోప్లో 2 ప్రధాన యుద్ధాలు ఇంకా కొనసాగుతూనే ఉండగా లాటిన్ అమెరికాలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. 7 యుద్ధాలను ఆపినట్లు పదే పదే చెప్పుకునే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు తానే స్వయంగా యుద్ధానికి తెరతీస్తున్నారు. తమకు చిరకాలంగా కొరకరాని కొయ్యగా మారిన పొరుగుదేశం వెనిజులాపై అమెరికా అధ్యక్షుని కన్నుపడింది. మాదక ద్రవ్యాలను తమ దేశంలోకి అక్రమంగా సరఫరా చేస్తున్న వెనిజులా డ్రగ్స్ ముఠాల ధ్వంసానికి సైనిక చర్యకు వెనకాడబోమని ట్రంప్ ఇటీవల ప్రకటించారు. అన్నట్టుగానే వెనిజులాను సముద్ర మార్గాన చుట్టుముట్టాల్సిందిగా నేవీని ఆదేశించారు. కరేబియన్ సముద్రంలో భారీ యుద్ధ నౌకలు, జలాంతర్గాములు, అత్యాధునిక ఫైటర్ జెట్లను, భారీ క్షిపణుల్ని మోహరించారు. ట్రంప్ ఆదేశాలు ఇవ్వటమే ఆలస్యం, విరుచుకుపడేందుకు కాచు కూర్చుని ఉన్నాయి. దీంతో కరేబియన్ జలాలపై యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఏ క్షణమైనా అమెరికా దళాలు వెనిజులాలోకి చొరబడొచ్చని తెలుస్తోంది. 8 యుద్ధ నౌకలు, 10 యుద్ధ విమానాలు సిద్ధంగా ఉన్నాయి. మాదక ద్రవ్యాల ముఠాలపై యుద్ధం పేరుతో అగ్రరాజ్యం 8 వార్షిప్లను అక్కడికి పంపింది. ది ఇవోజిమా యాంఫిబియస్ రెడ్ గ్రూప్లోని యుఎస్ఎస్ శాన్ ఆంటోనియా, యుఎస్ఎస్ ఇవోజిమా, యుఎస్ఎస్ ఫోర్ట్ లాడర్డేల్ నౌకలు 4500 మంది సైనికులతో కరేబియన్ సముద్రంలోకి వెళ్లాయి. 22వ మెరైన్ యూనిట్ కమాండోలు 2200 మంది వీరిలో ఉన్నారు. ఏవి-8B హ్యారియర్ అటాక్ ఎయిర్ క్రాఫ్ట్, గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్లైన యుఎస్ఎస్ జాన్సన్ డున్హమ్, యుఎస్ఎస్ గ్రేవ్లీ దక్షిణ కరేబియన్లో మోహరించాయి. తూర్పు పసిఫిక్లో యుఎస్ఎస్ శాంసన్ త్వరలో వచ్చి చేరనుంది. ఒక్కో డిస్ట్రాయర్లో 90 క్షిపణులు ఉంటాయి. గైడెడ్ మిసైల్ క్రూయిజర్ యుఎస్ఎస్ లేక్ ఎరీ, మిన్నియాపోలిస్ సెయింట్ పాల్ కూడా వెనిజులాపై గురిపెట్టి ఉన్నాయి. 10 F-35 ఫైటర్ జెట్లను ప్యూర్టోరికోలో మోహరించింది. పెద్ద సంఖ్యలో P-8 నిఘా విమానాల్ని రంగంలోకి దించింది. అమెరికాలోకి వెనిజులా ముఠాల నుంచి మాదక ద్రవ్యాలు అమెరికాను ముంచెత్తుతున్నాయని ట్రంప్ మొదటి నుంచి చెప్తున్నారు. ఈ ముఠాలతో వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోకు కూడా సంబంధాలున్నాయని అగ్రరాజ్యం ఇప్పటికే తీవ్ర ఆరోపణలు చేసింది. మదురును పట్టించే సమాచారం ఇస్తే ఏకంగా $50 మిలియన్ బహుమతిగా ఇస్తామని ప్రకటించింది. ఇటీవలే మదురు సర్కార్ ఇక రోజులు లెక్కబెట్టుకోవాలని ట్రంప్ స్వయంగా సోషల్ మీడియాలో హెచ్చరించారు. దీంతో అక్కడ ప్రభుత్వాన్ని కూల్చే ఉద్దేశం కూడా ట్రంప్ కార్యవర్గానికి ఉన్నట్లు తెలుస్తోంది. వెనిజులా మాదక ద్రవ్యాల ముఠాలు మన దేశంలోకి పెద్ద ఎత్తున డ్రగ్స్ని సరఫరా చేస్తూ అమెరికా యువతను మృత్యుకుహరంలోకి నెట్టేస్తున్నాయన్నది అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాదన. ఇదే సమస్య అయితే అలాంటి ముఠాలను తాము నియంత్రిస్తామని, సమస్య పరిష్కారానికి చర్చలకు రావాలని మదురో విజ్ఞప్తి చేశారు. అయితే దానిని అమెరికా పట్టించుకోవటం లేదు. డ్రగ్స్ని సముద్రంలో పట్టుకుని నిందితుల్ని అరెస్ట్ చేయడానికి ఇంత భారీ సంఖ్యలో యుద్ధ నౌకలు, ఫైటర్ జెట్లు అవసరమా అని విమర్శలు వస్తున్నాయి. అమెరికా దళాలు ఇటీవలే కరేబియన్ జలాల్లో డ్రగ్స్ తీసుకువెళ్తున్నారంటూ ఓ బోటును పేల్చివేశాయి. ఇందులోని 11 మంది మరణించారు. దీనికి బదులుగా అమెరికా యుద్ధ నౌకలకు చాలా దగ్గరగా మడురో తన యుద్ధ విమానాల్ని ఎగురవేశారు. ఇది ట్రంప్కు మింగుడు పడలేదు. వెనిజులా తమ దేశంలోకి పెద్ద ఎత్తున చెడ్డ మనుషుల్ని, డ్రగ్స్ని పంపుతోందని ఆయన ఆరోపణ. వెనిజులా పేద దేశమైన ప్రపంచంలో అత్యధిక చమురు నిల్వలకు కేంద్రం. స్టాటిస్టికల్ రివ్యూ ఆఫ్ వరల్డ్ ఎనర్జీ లెక్కల ప్రకారం 2021 నాటికి ఈ దేశంలో దాదాపు 48,000 మిలియన్ టన్నుల చమురు నిల్వలున్నట్లు గుర్తించారు. ఇది సౌదీలో నిల్వల కంటే అధికం. ప్రపంచ చమురులో 17% సమానం. కానీ ప్రపంచ చమురు వ్యాపారంలో ఈ దేశం వాటా కేవలం 0.8%. అయితే అమెరికా అక్కడి ప్రభుత్వ రంగ కంపెనీ పెట్రోలియస్ డే వెనిజులా ఎస్ఏపై కఠిన ఆంక్షల వల్ల వాటిని వెలికితీయటం సాధ్యపడటం లేదు. కెనడా, యూరోప్ యూనియన్ తదితర దేశాలు కలిసి వెనిజులా మీద 350 ఆంక్షలు విధించాయి. కాగా అమెరికా ఆంక్షలకు భయపడకుండా వెనిజులాలో చైనా $212 బిలియన్ పెట్టుబడులు పెట్టింది. ఆ దేశం ఉత్పత్తి చేసే చమురులో 90% కొనుగోలు చేస్తోంది. చమురు క్షేత్రాల అభివృద్ధికి 2026లో మరో $1 బిలియన్ పెట్టుబడి పెట్టనుంది. 2007 నుంచి చమురుకు రుణ ఒప్పందాలు చేసుకుని $50 బిలియన్ ఇచ్చింది. ఇది అమెరికాకు కంటగింపుగా ఉంది.
మరోవైపు భారత్ ఈ దేశం నుంచి కొన్నేళ్లు చమురుకున్న ఆంక్షలకు భయపడి బాగా తగ్గించేసింది. లాటిన్ అమెరికాలో పంటి కింద రాయిలా మారిన వెనిజులాను నయానో భయానో లొంగదీసుకుని చమురును గుప్పిట పట్టాలన్నది అమెరికా లక్ష్యం. అందుకోసం హ్యూగో చావెజ్ వెనిజులా అధినేతగా ఉన్నప్పటి నుంచి ప్రయత్నిస్తూనే ఉంది. ట్రంప్ తొలిసారి అమెరికా అధ్యక్షుడైనప్పుడే ఆ చమురు నిల్వలపై కన్నేశారు. తాజాగా మరోసారి ఆ దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయనే ప్రచారం జరుగుతోంది. వెనిజులా చమురంతా అమెరికాకే దక్కాలని అప్పట్లోనే బహిరంగ ప్రకటనలు చేశారు. అందుకోసం అవసరమైతే అక్కడి చమురు క్షేత్రాల్ని ఆక్రమించుకుంటామన్నారు. కమ్యూనిస్టు నాయకుడైన అధ్యక్షుడు మదురో అగ్రరాజ్యానికి కొరకరాని కొయ్యగా మారాడు. డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులైన ప్రతిపక్ష నేతలను తీవ్రంగా అణిచివేశారు. గతంలో కూడా మదురో సర్కార్ను కూల్చేందుకు ట్రంప్ ప్రయత్నించారు. 2023లో ఉత్తర కరోలినా రిపబ్లికన్ పార్టీ సభలో ప్రసంగిస్తూ, నేను గతంలో పదవిని వీడే సమయానికి వెనిజులా కుప్పకూలటానికి సిద్ధంగా ఉంది. మేము దానిని ఆక్రమించుకునేవాళ్లం, దాని చమురు మొత్తాన్ని తీసుకునేవాళ్లం. ఇప్పుడు దాని నుంచే చమురు కొంటున్నాం అని పేర్కొన్నారు. ట్రంప్ మనసులో ఈ ఆలోచన ఎప్పటినుంచో ఉంది అనడానికి ఇదే నిదర్శనంగా నిలిచింది. అమెరికా సైనిక దళాల మోహరింపులను మదురో తప్పుబట్టారు. గత 100 ఏళ్లలో తమ దేశం ఎదుర్కొన్న అతిపెద్ద ముప్పుగా దాన్ని అభివర్ణించారు. 8 నౌకల్లో 1200 క్షిపణుల్ని తమపై గురిపెట్టారని ఆరోపించారు. అమెరికా దాడిని వెనిజులా ఎంతవరకు తట్టుకోగలదు అనేది అనుమానమే. అమెరికాతో పోలిస్తే వెనిజులా చిన్న దేశం. 3.15 కోట్ల మంది జనాభా ఉంటారు. సైనిక పరంగా అగ్రరాజ్యంతో ఏమాత్రం సరితూగలేదు. వెనిజులా సైన్యం చాలా చిన్నది. అమెరికా, యూరప్ కఠిన ఆంక్షల దెబ్బకు మదురో సారథ్యంలోని కమ్యూనిస్టు ప్రభుత్వం అత్యాధునిక ఆయుధ సైనిక సంపత్తిని సమకూర్చుకోలేకపోయింది. వెనిజులా దగ్గర సోవియట్ కాలం నాటి పాత సుఖోయ్ 30, 1980ల నాటి F-16 ఇరాన్ డ్రోన్లు ఉన్నాయి. మొత్తం 229 యుద్ధ విమానాలున్నాయి. వెనిజులా దగ్గర 1,23,000 మంది సైనికులు, 8,000 మంది రిజర్విస్టులు, 2,20,000 మంది పౌర సైన్యం ఉంది. అయినా సరే తిరుగులేని సైనిక శక్తిని యథాశక్తి ప్రతిఘటించి తీరుతామని మదురో ఇటీవలే ప్రకటించారు. ప్రపంచంలో అత్యాధునిక ఆయుధ సంపత్తి కలిగిన అమెరికా వద్ద వివిధ రకాల 13,000 విమానాలున్నాయి. అమెరికాతో పోరు కోసం 50 లక్షల మంది పౌరుల్ని సిద్ధం చేస్తామంటూ మదురో ఇటీవలే ప్రకటించారు. కానీ ఇది సాధ్యమయ్యే పని కాదు. చైనా, రష్యాతో సన్నిహిత సంబంధాలున్నా భౌగోళికంగా దూరంగా ఉండటంతో అవి ఎంతవరకు వెనిజులాను ఆదుకుంటాయో చెప్పలేని పరిస్థితి.